అపోస్తులుడైన యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనముల నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనువాడు. అక్కడాగమ్మా, ఆయన యందు నిలిచి ఉన్నానని చెప్పుకొనువాడు. బ్రాకెట్లో ఏం పెట్టొచ్చు అంటే, నేను రక్షణ పొందాను అని చెప్పుకునేవాడు, నేను క్రీస్తు బిడ్డను అని చెప్పుకునేవాడు, లేదా నేను ప్రార్థనకు వెళ్తున్నాను అని చెప్పుకునేవాడు. ఒక మాట చెప్పాలి అంటే, నేను క్రైస్తవుడును అని చెప్పుకునేవాడు ఎలా నడుచుకుంటాడు? ఆయన ఎలాగున నడుచుకొనెను అలాగే తాను కూడా నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవులు అంటే ఎవరు? యేసయ్య ఎలా నడుచుకున్నాడు? అది మనకు మాదిరి ఎవరయ్యా అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయనను మనము చూడాలి. ఆయనలో ఏ లోపము లేదో, ఆయనలో ఏ పాపము లేదో. అందుకొరకే పౌలు ఏమన్నాడు అంటే, దాదాపుగా బైబిల్ గ్రంథంలో 35 మంది విశ్వాస వీరుల పేర్లు చెప్పి 12వ అధ్యాయంలో ఏమన్నాడు అంటే, వారిలో ఎవరినో ఒకరిని మాదిరిగా తీసుకునండి అనలేదు. ఇంత గొప్ప సాక్షి సమూహము మన చుట్టూ ఉన్నా మనం చూడాల్సింది ఎవరున్నాయి అంటే, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు మాత్రమే మనము చూడాలి. గడిగా చపలు కొడుతూ ప్రభు నామాన్ని గణపరచుదాం. ఎవరు మనకు మాదిరి? యేసయ్య మనకు మాదిరి. చాలా మంది ఏమంటారంటే, యేసయ్య మనకు మాదిరి చూపించడానికి అలా జీవించాడు అంట. కాదు, ఆయన జీవించాడు కాబట్టి ఆయన జీవితాన్ని మనం మాదిరి తీసుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, యేసయ్య మనకు చూపించడానికి, మాదిరి చూపించడానికి ఆయన అలా చేశాడు అంటారు. అలా చేస్తే అది నటన అవుద్ది. అవునా కదా? ఇప్పుడు భక్తులారా, మీరందరూ నన్ను చూడండి, ఇట్లా నవ్వండి, ఇట్లా ఏడవండి, ఇట్లా ప్రార్థన చేయాలి అని నేను మీకు చూపించడానికి చేశాను అనుకో, ఇదేమవుద్ది? నటన అవుద్ది. కానీ చూపించడానికి కాదు, ఆయన జీవించాడు. మహారోదనతో కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. పాపము చోలికి వెళ్ళలేదు. తన జీవితకాలం అంతా కూడా దేవుని స్వభావములో ఆయన బ్రతికాడు. కనుక ఆయన జీవితాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? మాదిరిగా మనము తీసుకోవాలి. కాబట్టి క్రైస్తవుడు అంటే క్రీస్తు వలె బ్రతికేవాడు. ఇదే దాని అర్థం. ఇక అంతే. చెప్పండి అందరూ ఒకసారి, క్రైస్తవుడు అంటే క్రీస్తు వలె బ్రతికేవాడు క్రైస్తవుడు. ఇప్పుడు దినదినము కూడా నూతన పరచబడుతూ ఉన్నాం. అంతరంగ పురుషుడు దినదినం కూడా ఏం పొందాలి? బలం పొందుకోవాలి. ఒక ఇంట్లో 2 కుక్కలు ఉన్నాయట. ఒకటేమో తెల్ల కుక్క, ఇంకొకటేమో నల్ల కుక్క. ఇవి 2 కూడా ఒక తల్లికే పుట్టాయి. చిన్నప్పటి నుండి రెండింటికి సమానంగా భోజనం వేస్తున్నాడు. కానీ రాను పెద్ద అయ్యే కొలది నల్ల కుక్కేమో బాగా బలిసిపోతా ఉంది, తెల్ల కుక్కేమో బక్కగా నీరసిల్లిపోతా ఉంది. ఏంటబ్బా అని ఆయన ఆలోచన చేస్తే, 2 ఒకే తల్లికి ఒకే సమయంలో పుట్టాయి, రెండింటికి సేమ్ ఆహారం ఒకటే ఇస్తున్నాను, కానీ నల్ల కుక్కేమో బలంగా వస్తూ ఉంది, తెల్ల కుక్కేమో నీరసల్లిపోతుంది. కారణం ఏంటబ్బా అని ఆలోచన చేస్తే ఒకసారి గమనించాడట. అటొక ప్లేటు ఇటొక ప్లేటు, రెండింటికి సమానంగా ఒకే దగ్గర వేస్తున్నాడు కదా. ఈ లోపల ఈ నల్ల కుక్క ఏం చేస్తూ ఉందంటే, గడగడ దానికి వేసిందంత మింగేసి ఈ తెల్ల కుక్కకి వేసింది కూడా తినేస్తుందట. అర్థమవుతుందా? దాని భోజనం తినేసింది, మళ్ళీ తెల్ల కుక్క వేసిన భోజనం కూడా తినేస్తూ ఉంది. అందువల్ల తెల్ల కుక్క ఏమైపోతుంది? నీరసిల్లిపోతుంది పాపం. నల్ల కుక్క మాత్రం బలం పొందుకుంటా ఉంది. ఇప్పుడు తెల్ల కుక్క నల్ల కుక్క ఏమిటాయంటే నీలో ఉన్న అంతరంగ పురుషుడు, నల్ల కుక్క ఏమిటాయంటే నీ శరీర స్వభావము. రోజు శరీర క్రియలే చేస్తున్నావు అనుకోండి, శరీరం బలం పొందుకుంటాడు. అంతరంగ పురుషుడు ఏమైపోతాడు? రోజుకి నీరసిల్లిపోతాడు. మనకి ఎంత బాధ ఉంటుందయ్యా అంటే, ఏదైనా కోల్పోయామనుకోండి, ఒకవేళ మన కాలుకి ఏదైనా దెబ్బ తగిలినా, లేకపోతే ఏదైనా చిన్న నొప్పి ఉన్నా ఎంత బాధపడతామో. కానీ అయ్యో, ఇన్ని సంవత్సరాలైందే ఆ వ్యక్తిని నేను క్షమించలేకపోతున్నాను, ఇన్ని సంవత్సరాలైందే ఫలానా వ్యక్తితో నాకు సమాధానం లేదు, ఇన్ని సంవత్సరాలైందే నాకు నెమ్మది లేకుండా ఉన్నాను అనే బాధ ఎప్పుడైనా కలిగిందా నీకు? ఏమండి, ఆస్తులు పోయాయి, అంతస్తులు పోయాయి, పొలంలో నష్టం వచ్చింది, పిల్లల చదువులో మార్కులు తక్కువ వచ్చాయి, ఇట్లాంటి బాధలు ఉన్నాయిలే కానీ ఆత్మీయ జీవితంలో నేను ఎదగలేకపోతున్నాను, ప్రార్థన అనుభవంలో ఎదగలేకపోతున్నాను, ఇన్ని సంవత్సరాల నుండి ఆ వ్యక్తితో నాకు సమాధానం లేదు, లేకపోతే ఆ వ్యక్తిని నేను క్షమించలేకపోతున్నాను అనే బాధ ఎప్పుడైనా ఉందా? ఈ బాధ మనకు లేదు. అంటే శరీర సంబంధమైనటువంటి బాధ ఎక్కువగా ఉంది కానీ ఆత్మ సంబంధమైన బాధ మనకు
లేదు. మరి ఇప్పుడు ఏమవుతున్నాడు అంటే అంతరంగ పురుషుడు బలహీన పడిపోతున్నాడు, ఆ శరీరం మాత్రము బలం పొందుకుంటూ ఉంది. జాగ్రత్త, ప్రభు త్వరగా రానయ్యున్నాడు. ఆయన వచ్చే లోపల ఆ నూతనమైన శరీరానికి నూతనమైనటువంటి స్వభావం, నా అంతరంగ పురుషుడు సెట్ అవుతాడా లేదా, ఆ విషయాన్ని మనం పరిశీలించుకోవాలి. ఆయన శరీరాన్ని తీసుకుని వచ్చినప్పుడు నీ అంతరంగ స్వభావం దానికి సెట్ అవ్వకపోతే ఏం చేస్తాడు? ఆయన నరకంలో ద్రోసేస్తాడు. అపోస్తలుడైనటువంటి పౌలు రోమా సంఘానికి వ్రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనములో నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండునట్లు, మనము ఇకను పాపమునకు దాసులము కాకుండునట్లు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడెను. ఆమేన్ చెప్పండి గట్టిగా. 11వ వచనం కూడా చదవండి. 6వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అది పాప శరీరము నిరర్ధకమగునట్లుగా క్రీస్తుతో పాటు మనం ఏం చేయబడ్డాము? సిలువ వేయబడ్డాం. ఇదే అపోస్తలుడైన పౌలు తిమోతి గారికి ఉత్తరాన్ని వ్రాస్తూ తన 2వ పత్రికలో ఏం చెప్పాడు అంటే 2వ అధ్యాయము 11వ వచనములో రాయబడిన మాట, మనము ఆయనతో కూడా చనిపోతే ఆయనతో కూడా జీవించుదము అన్నాడు. అందరు చెప్పండి ఈ మాట. మనము క్రీస్తుతో కూడా చనిపోయినట్లయితే క్రీస్తుతో కూడా తిరిగి బ్రతుకుతాము. ఇప్పుడు సంఘ ప్రార్థన, మన ప్రార్థన ఏమిటంటే, అయ్యా నా అంతరంగ పురుషుడు దినదినము కూడా బలాన్ని పొందుకోవాలి, దినదినము కూడా యేసయ్య స్వారూప్యములోనికి నేను మార్చబడాలి, పూర్తిగా యేసయ్య వచ్చినప్పుడు ఇక ఆయనలాగా నేను మారిపోవాలి అని ప్రతి దినము కూడా నీ కొరకు మాత్రమే కాదు, సంఘము కొరకు కూడా మనము ప్రార్థన చేయాలి. ఎవడైనా క్రీస్తు యేసునందున్న ఎడల వారెవరు చెప్పండి? నూతన సృష్టి. ఈ ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. ఆదికాండం 1వ అధ్యాయములో నూతన సృష్టి ఎలా వచ్చింది? ఏమండి, నూతన సృష్టి ఎలా వచ్చింది అంటే అక్కడ జరిగినటువంటి కార్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. సృష్టి అయిపోయింది, అంత సృష్టి అంతా కూడా దేవుడు చేశాడు. 1వ అధ్యాయము 1వ వచనములో సర్వ విశ్వాన్ని ఆయన చేసిన తర్వాత, మన శాస్త్రవేత్తలు అంటారు కదా, కోట్ల సంవత్సరాల క్రిందట పెద్ద పెద్ద జంతువులు ఉండేవి, డైనోసార్ అనబడిన జంతువులు ఉండేవి అన్నారు. చూసారా? ఒకవేళ ఉన్నాయేమో ఆ కాలంలో. ఏ కాలంలో? మొదటి సృష్టి దేవుడు చేశారు చూసారా? ఆ మొదటి సృష్టిలో ఒకవేళ ఈ జంతువులన్నీ ఉన్నాయేమో. ఆ తర్వాత జలప్రళయం వచ్చింది, ఆ నీటి చేత భూమంతా కూడా కప్పబడినప్పుడు ఆ భూమి మీద ఉన్నటువంటి జంతువులన్నీ కూడా ఏమైపోయాయి? చనిపోయాయి. ఎందుకు అలా జరిగింది అంటే లూసిఫర్ దేవదూత చేసినటువంటి పాపాన్ని బట్టి ఈ విశ్వమంతా కూడా ఏమైపోయింది? క్రమం తప్పిపోయింది. భూమి తన ఆకర్షణ శక్తి కోల్పోయాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఆయన నీటి అడుగు భాగానికి వెళ్ళిపోయాడు. సూర్యుడున్నాడా? ఉన్నాడు. చంద్రుడున్నాడా? ఉన్నాడు. నక్షత్రాలు ఉన్నాయా? సమస్తం కూడా ఉన్నాయి. కానీ అవి క్రమం తప్పిపోయాయి. ఎందుకొరకు చెడిపోయింది అంటే లూసిఫర్ దేవదూత చేసినటువంటి పాపాన్ని బట్టి. 2వ సృష్టి కూడా ఎలా పాడైపోయింది అంటే మొదటి మనుషుడు ఆదాము చేసినటువంటి పాపాన్ని బట్టి ఈ నేలను దేవుడు ఏం చేశాడు? ఈ నేలను దేవుడు శపించాడు. సరే, 2వ వచనం మీరు చదువుకుంటే భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. యెషయా గ్రంథంలో రాయబడిన మాట, భూమి నిరాకారముగా ఉండినట్లుగా దేవుడు దానిని ఆయన సృజించలేదు అని రాయబడింది. సరే, సృష్టి అంతా క్రమం కోల్పోయింది కదా. ఇప్పుడు క్రమం కోల్పోయినటువంటి సృష్టి నూతన సృష్టిగా మార్చబడాలి అంటే 2 కార్యాలు జరగాలి. మొదటిది, పరిశుద్ధాత్మ దేవుడు జలముల మీద ఏం చేస్తున్నాడు? ఆయన
అల్లాడుచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు జలముల మీద అల్లాడుచున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ పాత దానిలో నుండి ఏదో క్రొత్తది రావాలి అన్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడుచున్నాడు. ఆ తర్వాత దేవుని నోట నుండి ఒక మాట వస్తా ఉంది, ఇదిగో అది కలుగునుగాక, భూమి కలుగునుగాక, ఆరిన నేల కలుగునుగాక, విశాలము కలుగునుగాక. అంటే దేవుని మాట అక్కడ పని చేస్తా ఉంది. అలాగున దేవుడు పలుకుతున్నాడు, పైనేమో పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడుచున్నాడు. ఈ రెండు కార్యాల ద్వారా 6వ రోజు చివరిలో దేవుని స్వభావములు ఒక నూతనమైన మనిషి ఈ భూమి మీదకు రాగలిగాడు. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒక నూతనమైనటువంటి మనిషి రావాలి అంటే, అనగా ఒక నూతన స్వభావము నీకు రావాలి అంటే ఇవి రెండు పని చేయాలి. ఏంటవి? ఒకటి పరిశుద్ధాత్మ దేవుడు, రెండవదిగా దేవుని యొక్క వాక్యము. ఈ రెండు నీలో పనిచేస్తే ఒక నూతనమైనటువంటి స్వభావములోనికి, ఒక మాట చెప్పాలి అంటే దేవుని స్వభావములో ఉన్నటువంటి మనిషి అలా ఏర్పాటు చేయబడతాడో. ఎప్పుడైతే దేవుని స్వభావంలోనికి మానవుడు వచ్చాడో, ఇప్పుడు జాగ్రత్తగా వినండి, దేవుని స్వభావంలోనికి ఎప్పుడైతే మానవుడు వచ్చాడో అప్పుడు తర్వాత రోజు దేవుడు ఏం పొందాడు అంటే విశ్రాంతి పొందాడు. అది విశ్రాంతి దినము అన్నారు. ఈ రోజు విశ్రాంతి దినం కోసం కొట్టుకు రాస్తున్నారుగా కొంతమంది. శనివారమా, ఆదివారమా, సోమవారమా అని కొట్టుకు రాస్తున్నారు కదా. అసలైన విశ్రాంతి దేవునికి ఎప్పుడయ్యా అంటే నువ్వు దేవుని స్వభావములోనికి మార్చబడినప్పుడు. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి గట్టిగా. రోజు కోసం కొట్టుకు చావనక్కర్లా, నువ్వు శనివారమే చేసుకో, ఆదివారమే చేసుకో, కానీ అసలైన విశ్రాంతి దినము, అసలైన విశ్రాంతి దేవునికి ఎప్పుడయ్యా అంటే దేవుని స్వభావంలోనికి ఎప్పుడైతే ఒక మానవుడు మార్చబడుతున్నాడో అది దేవునికి అసలైనటువంటి విశ్రాంతి దినము. మరి ఎప్పుడయ్యా అసలైన విశ్రాంతి అంటే ఈ 1000 ఏళ్ల పరిపాలన కాలములో మనుషులందరూ ఎలా ఉంటారు అంటే యేసయ్యలాగా ఉంటారండి. ఈ భూమి మీదనే 1000 సంవత్సరాలు మనం యేసయ్యతో పరిపాలన చేస్తాం కదా, అప్పుడు భూమి మీద అందరూ ఎలా ఉంటారు అంటే దేవుని ప్రజలుగా ఉంటారు. ఆ 1000 ఏళ్ల పరిపాలన కాలము దేవునికి ఎలాంటిది అంటే అది విశ్రాంతి సమయము. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ 7 రోజుల్లో మొదటి దినం ఏంటి చెప్పండి? వారానికి మొదటి రోజు ఏంటి? ఆదివారము. సండే అన్నారు చూసారా, ఆదివారము. చివరి రోజు ఏంటి? శనివారము. ఆదివారం మొదలుకొని దేవుడు నూతన సృష్టి చేసుకుంటూ వస్తున్నాడు కదా. శనివారం వచ్చే లోపల అంటే శుక్రవారం వచ్చే లోపల ఏం చేశాడు అంటే ఆ రోజు సాయంకాలం లోపల మనిషిని కూడా చేశాడు. తర్వాత రోజు ఏంటి దేవునికి అంటే ఇక ఏ పని చేయలేదు, అది దేవునికి సంబంధించిన రోజు. దీని గురించి చాలాసార్లు మీకు చెప్పాను. ఆదాము పాపం చేసిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఎన్ని వేల సంవత్సరాలు అంటే 6000 సంవత్సరాలు. అంటే ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు వరకు 4000 సంవత్సరాలు. యేసుక్రీస్తు నుండి ఇది క్రీస్తు శకం 2023 అంటే ఈ 2000 సంవత్సరాలు, ఆ 4000 ఈ 2000 మొత్తం 8000 సంవత్సరాలు, 6000 సంవత్సరాలు. దేవుని దృష్టిలో 1000 సంవత్సరాలు ఒక రోజుతో సమానము అని లేఖన భాగంలో రాయబడింది. అంటే దేవుని దృష్టిలో ఎన్ని రోజులు అయిపోయాయి? 6 రోజులు అయిపోయాయి. 6వ రోజు తర్వాత ఏ రోజు? 7వ రోజు ఏంటది? విశ్రాంతి దినము. ఇప్పుడు 1000 సంవత్సరాలు ఒక రోజుతో సమానం అంటే ఇంకా 1000 సంవత్సరాలు గడవాల్సి ఉంది కదా, అది విశ్రాంతి దినము కదా. ఏంటి ఆ విశ్రాంతి దినము? ఏంటి ఆ 1000 సంవత్సరాలు అంటే యేసయ్య వచ్చిన తర్వాత 1000 సంవత్సరాలు ఈ భూమి మీద యేసయ్య పరిపాలన చేస్తాడు కదా, అదే దేవునికి విశ్రాంతి దినము. ఇప్పుడు 6000 సంవత్సరాలు గడిచిపోయాయి అంటే మన ప్రభు అతి త్వరలో ఆయన తిరిగి రానయ్యున్నాడు. గడిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని గణపరచుదాం. హల్లెలూయా. ఇక ఎక్కువ కాలం కాదు, అసలు చివరి గడియల్లో ఉన్నాం మనం. ఎక్కడున్నాం చెప్పండి? చివరి రోజులు కాదు, ఎక్కడున్నాము? చివరి గడియల్లో మనం ఉన్నాము. కాబట్టి దినదినము కూడా మన అంతరంగ పురుషుడు ఏం చేయబడాలి అంటే నూతన పరచబడాలి. ఒక్కసారి ఇక్కడ కాదులే కానీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచన చేయండి. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం నా ప్రార్థన జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా? గడిచిన సంవత్సరం కంటే ఈ సంవత్సరము నా చూపులో ఏమైనా మార్పు వచ్చిందా? గడిచిన సంవత్సరం కంటే ఈ సంవత్సరము నా మాటల్లో ఏమైనా తేడా వచ్చిందా? తేడా అంటే ఏంటి? మార్పేలే. ఏ మార్పు? పోయిన సంవత్సరం ఎక్కువగా బూతులు మాట్లాడేవాడిని, ఈ సంవత్సరం ఇంక కొద్దిగా పెరిగింది. అది కాదు తేడా అంటే. ఏంది మార్పు అంటే? పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం తగ్గింది. ఏంటది?
మాట్లాడడము. కాబట్టి ఆత్మీయతలో ఏమైనా నేను ఎదిగానా అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఎందుకొరకంటే రోజు రోజుకు అలాగున మనం ఎదుగుతూ ఉన్నప్పుడు యేసయ్య రాగానే మనల్ని ఏం చేస్తాడు? ఆయన పూర్తిగా ఆయనలాగా మార్చుకొని ఒక నూతనమైనటువంటి శరీరాన్ని ఇస్తాడు. ఈ రోజు నుంచి మన పౌలు గారు చేసిన ప్రార్థనే మనం కూడా చేయటం మొదలు పెడదాం. ఏమిటో అంటే, అయ్యా నా అంతరంగ పురుషుడు దినదినము కూడా నూతన పరచబడాలి, నా అంతరంగ పురుషుడు బలాన్ని పొందుకోవాలి. నేను మాత్రమే కాదు, సంఘములో ఉన్నవారు కూడా దినదినము కూడా వారు నూతన పరచబడాలి. పౌలు సంఘము కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని కృప మనందరికీ తోడై నడిపించును గాక.